ఎలా ఉండిద్ది అంటారు? ఎలక్షన్ వన్ సైడ్ అండి. ఎన్ని పూటక నాటకాలు చెప్పినా తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ ఎన్ని కలిసినా కలిసికట్టుగా ఇచ్చేనా జగన్ ని ఎదిరించే సత్తా లేదు. వైసీపీ గెలిచిద్దండి ఈసారి కూడా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. ఏ పొత్తు పెట్టుకున్నా పవన్ కళ్యాణ్కి అసలు సీట్లే రావటం లేదు. ఇప్పుడు దాకా 2 సార్లు పోటీ చేసినా ఒక సీటు కూడా రాలే. ఆయన పొత్తు అంటుండు ఊరక, నా మాత్రం పొత్తు, అంత మించి ఏమి లేదు. జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనా అంటున్నారు కదా. ఏమి లేదు, ఒక్కడికి లంచం ఇచ్చినట్లేదు. ఎక్కడ లంచం ఇచ్చినట్టు ఇప్పుడు ప్రతి ఒక్కడు సామాన్యుడు కూడా పథకాలే స్థాయికి చేరిండు. ప్రతి ఇంటింటికి పథకాలు చేరుతున్నాయి, ప్రతి ఇంటికి హాయిగా ఉంది. ఇంత ముందు ఒక సచివాలయం, ఒక ఎంఆర్ఓ హాస్పిటల్, ఒక పంచాయతీ హాస్పిటల్ నిలబడి గంటలు నిలబడాలి. ఇలా పింఛను 1వ తారీఖు వచ్చి ఇస్తున్నారు. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాధారణ పేద రైతు కాడి నుంచి, పేద వ్యక్తి కాడి నుంచి ఒక స్థాయికి పోవాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజు 4వ పిల్ల అంటారు కదా జగన్ ని. ఆయనకే తిక్క మాటలు మాట్లాడు. ఆయనకి అసలు వ్యవస్థ గురించి అసలు తెలిసిన మనిషే కాదు. ఆయనకి ఏయో మాటలు మాట్లాడుతున్నా. బీజేపీ పొత్తుతో వస్తుంది కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. బీజేపీ కందుకూరు నియోజకవర్గం. బీజేపీ లేదు, మాకేం లేదన్నా. మాకు మా జగన్ అన్న పార్టీ మాది. మా ఎవరు మా బుర్ర ముచ్చోదం కందుకూరు నియోజకవర్గం. మా 10 సీట్లు వస్తాయి. మా 10 సీట్లు వస్తాయి.